రెండో విడత ఓటర్ లిస్టుల సవరణకు సిద్దమైంది కేంద్ర ఎన్నికల సంఘం. రేపటి నుంచి 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు తెలిపింది. నకిలీ ఓట్లను తొలగించటమే లక్ష్యంగా ఎస్ఐఆర్ చేపట్టినట్లు ప్రకటించింది. రెండో విడత ఎస్ఐఆర్లో 51 కోట్ల మంది ఓటర్లు భాగం కానున్నట్లు చెప్పింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఫైనల్ ఓటర్ లిస్టు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు సీఈసీ. దేశంలో రెండో విడత ఓటర్ లిస్టుల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు సిద్దమైంది కేంద్ర ఎన్నికల సంఘం. మంగళవారం నుంచి 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు సీఈసీ జ్ఞానేష్ కుమార్. ఇప్పటికే బీహార్లో ఓటర్ లిస్టుల సవరణ విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పారు. బీహార్లో 7.5 కోట్ల మంది ప్రజలు ఎస్ఐఆర్లో పాల్గొన్నారన్నారు సీఈసీ. సెకండ్ ఫేజ్ లో ఎస్ఐఆర్ నిర్వహించే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు సీఈసీ జ్ఞానేష్ కుమార్. రెండో దశలో ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే మధ్యప్రదేశ్, యూపీ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్లోనూ ఓటర్ లిస్టుల ప్రత్యేక సవరణ ఉంటుందన్నారు. అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరిలోనూ ఎస్ఐఆర్ చేపట్టనున్నట్లు తెలిపారు. రెండో విడత ఎస్ఐఆర్ లో 51 కోట్ల మంది ఓటర్లు భాగం కానున్నట్లు చెప్పారు సీఈసీ. कल से एसआईआर शुरू होने वाला है। अंडमान एंड निकोबार आइलैंड, छत्तीसगढ़, गोवा, गुजरात, केरल, यूनियन टेरिटरी लक्षद्वीप, मध्य प्रदेश, पुदुचेरी यूनियन टेरिटरी, राजस्थान, तमिलनाडु, उत्तर प्रदेश, वेस्ट बंगाल, इन 12 राज्यों में कुल मतदाता 51 करोड़ के लगभग हैं। 5,33,000 बूथ लेवल ऑफिसर्स इस महान कार्य में अपना योगदान देंगे। ఎస్ఐఆర్ లో బూత్ లెవెల్ ఆఫీసర్లదే కీలక పాత్ర అన్నారు సీఈసీ జ్ఞానేష్ కుమార్. ప్రతి ఇంటికి 3 సార్లు వెళ్లి వివరాలు సేకరిస్తారని చెప్పారు. బీఎల్ఓలకు వెంటనే ట్రైనింగ్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. పౌరసత్వానికి ఆధార్ ఒక ధృవీకరణ పత్రం కాదని, కానీ ఎస్ఐఆర్ లో ఒక ఐడెంటిటీ ప్రూఫ్ గా సమర్పించవచ్చని స్పష్టం చేశారు సీఈసీ. लगभग 7,64,000 बूथ लेवल एजेंट्स जो पार्टीज द्वारा नामित हैं वो इसमें अपना योगदान देंगे। प्रिंटिंग और ट्रेनिंग का कार्य कल से शुरू होगा और 3 नवंबर तक चलेगा। 3 बार हर बीएलओ हर घर जाएगा। सारे फॉर्म्स मिलने के बाद ईआरओ और एईआरओ ड्राफ्ट सूची प्रकाशित करेंगे। ఓటర్ లిస్టుల ప్రత్యేక సవరణలో భాగంగా నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 వరకు ఇంటింటి సర్వే చేయనున్నట్లు తెలిపారు సీఈసీ. డిసెంబర్ 9 నాటికి డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులు సిద్ధం చేస్తామని చెప్పారు. డిసెంబర్ 9 నుంచి జనవరి 8 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఎస్ఐఆర్ పూర్తయ్యాక ఫైనల్ ఓటర్ లిస్టులను 2026 ఫిబ్రవరి 7న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు సీఈసీ జ్ఞానేష్ కుమార్. हाउस टू हाउस इन्यूमरेशन 4 नवंबर से 4 दिसंबर तक। पब्लिकेशन ऑफ ड्राफ्ट इलेक्टोरल रोल्स 9 दिसंबर 2025। क्लेम्स एंड ऑब्जेक्शंस का पीरियड 9 दिसंबर 2025 से लेकर 8 जनवरी 2026। जिन लोगों को नोटिस जाएंगे उनकी हियरिंग और वेरिफिकेशन का समय 9 दिसंबर से 31 जनवरी तक होगा और फाइनल इलेक्टोरल रोल्स 2026 को प्रकाशित किए जाएंगे। అస్సాంలో ఎస్ఐఆర్ ను విడిగా నిర్వహించనున్నట్లు తెలిపింది కేంద్ర ఎన్నికల సంఘం. దేశంలో చివరిసారిగా 21 ఏళ్ల క్రితం ఎస్ఐఆర్ జరిగిందని తెలిపింది. నకిలీ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా ఎస్ఐఆర్ చేపట్టినట్లు ప్రకటించింది. ఓటర్ల జాబితాలో ఎలాంటి లోపాలు లేకుండా ఖచ్చితత్వాన్ని తేవడమే ఎస్ఐఆర్ లక్ష్యమని స్పష్టం చేశారు సీఈసీ. ఓటర్ లిస్టుల్లో నకిలీ ఓట్లు, మరణించిన వారి పేర్లు ఉండటంతో గందరగోళం నెలకొందని తెలిపింది సీఈసీ. అలాగే అక్రమ వలసలు నివారించేందుకు ఎస్ఐఆర్ చేపడుతున్నట్లు తెలిపింది ఎన్నికల సంఘం.